ఓర్వలేనితనం. ఒక ఊరిలో ఒక చెరువు ఉంది. అందులో రకరకాల చేపలు ఉన్నాయి. వేగంగా ఎవరు ఈదగలరు అన్న విషయంపై వాటికి చాలా పెద్ద చర్చ జరిగింది. అవన్నీ కలిపి ఒక నిర్ణయానికి వచ్చాయి. పరుగు పందెం నిర్వహించాలి అని అనుకున్నాయి. ఆ పరుగు పందానికి అన్ని జాతుల చేపల నుండి మంచి స్పందన వచ్చింది. చిన్న ఉలస చేప నుండి పెద్ద వాలగ చేపల వరకు దానిలో పాల్గొన్నాయి. వాలుగ చేపలకు గర్వం చాలా ఎక్కువ. అవి చేపల్లో పొడుగ్గా ఉన్న చేపలు. అందుకని తమ కంటే గొప్పవారు లేరని విర్రవీగుతూ ఉండేవి. ఆ విర్రవీగుడుతో అవి మెల్లగా ఈదసాగాయి. కొంతసేపటికి పందెం ముగిసింది. చిన్నదైన ఉలస చేప గెలిచినట్లు ప్రకటించారు. అది విన్న వాలుగ చేపలకు విపరీతమైన కోపం వచ్చింది. తమ దవడలు సాగదీసి మూతి వంకరలు తిప్పాయి. ఎందుకు పనికిరాని చిన్న చేప గెలిచిందా అంటూ ఓర్వలేనితనాన్ని బయటపెట్టాయి. ఆనాటి నుండి వాలుగ చేపలకు మూతి వంకరగానే ఉండిపోయింది. నీతి: ఓర్వలేనితనం వల్ల వంకరతనం వస్తుంది.